రామలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు శౌర్యం తలుచుకొని రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ప్రశాంత్ని పెళ్లి కొడుకుని చేస్తారు. ప్రశాంత్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. రఘురామ్ ఒక దగ్గర కూర్చొని ఉండగా అప్పుడు శ్రీను రఘురామ్ దగ్గరికి వచ్చి, మావయ్య, రామలక్ష్మి మొహం చూస్తేనే అర్థమవుతుంది తనకు ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదని అని చెప్పి అంటూ ఉండగా ఇక అప్పుడు శివరామ్ అక్కడికి వచ్చి, అంటే ఏంటి శ్రీను నువ్వు అనేది? ఏ తప్పు చేయని ప్రశాంత్ని పక్కన పెట్టి ఇప్పుడు అన్నయ్య ఆ శౌర్యగాడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలా అని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇక రామలక్ష్మిని చూసి ఆద్య బాధపడుతూ ఉంటుంది. జానకి కూడా అలా ఒక్కసారిగా రామలక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.